ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో దిగజారుడు రాజకీయాలు చేస్తా ఉన్నాడు. ఢిల్లీలోనేమో వారి అధినేత రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకొని రాజ్యాంగాన్ని రక్షించాలా అని చెప్పుకుంటూ ఫిరాయించినటువంటి ఎవరైనా సరే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ తక్షణం వారిని డిస్క్వాలిఫై చేయాలా, వారిని బర్తరఫ్ చేయాలా, ఫిరాయింపులను ప్రోత్సహించొద్దు అని చెప్పేసి వారు పదే పదే మరి ప్రచారాలు చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ఒకటి చెప్తారు, గల్లీలోనేమో వారి యొక్క అనుచరుడు రేవంత్ రెడ్డి చేసే పనులు వారికి విరుద్ధంగా ఉన్నాయి. వారి యొక్క 5 న్యాయలో వారు ఒక మేనిఫెస్టోలో స్పష్టంగా పెట్టుకున్నారు, ఎవరైతే ఫిరాయించినటువంటి ప్రజాప్రతినిధి ఎవరున్నా వారి తక్షణం బర్తరఫ్ చేయాలా, తక్షణం వారిని డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి కూడా వారి యొక్క సిద్ధాంతంలో కానివ్వండి, వారి యొక్క మేనిఫెస్టోలో కానివ్వండి వారు ప్రచారం చేస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున. అక్కడనేమో ఒక న్యాయం, ఇక్కడనేమో ఒక న్యాయం. మరి ఎవరైతే స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటి చట్టం ఏదైతుందో దాన్ని కూడా తొంగులో దొక్కుతూ మరి ఈరోజు పనిచేస్తున్నటువంటి సందర్భం ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. మేము ఒకటే కొడతా ఉన్నాం, ఒకటే చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి, నన్ను నమ్మండి, నాపై నీకు నమ్మకం లేదా, నేనున్నా కదా అన్నీ చూసుకుంటాను, అంటే మంచి చెడ్డ అన్నీ చూసుకుంటా అని అసెంబ్లీ వేదికగా ఆన్ రికార్డ్ మా సభ్యులని అంటే ఏ రకంగా మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో మనం చూసినాం. ఈ సందర్భం ఒకటే చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారికి, అయ్యా నిన్ను నమ్ముకుంటే కుక్కతో కొండు పెట్టుకొని గోదావరి ఈదినట్టే, నిన్ను నమ్ముకొని వచ్చినటువంటి 10 మంది ఎమ్మెల్యేల యొక్క పరిస్థితి ఈరోజు ఆగమాగమైనరు. ఆ 10 మంది ఎమ్మెల్యేలైతే మా పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఎవరైతే నిన్ను నమ్మి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినారో వారందరూ కూడా ఈరోజు మనస్తాపం పడుతూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు, చెట్టుకోడు గుట్టుకోడు అయిండు. నిన్ను నమ్మే పరిస్థితి ఎక్కడా లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కూడా నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు. కాబట్టి అసెంబ్లీ వేదికగా ఈ మాటల్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తూ ఉంది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలను పైన సుప్రీంకోర్టు నుంచి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. స్పీకర్ గారు 3 నెలల్లో దీనిపైన ఇమీడియట్ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఉన్నాయి. దాని అడ్డుగా ఉడిగితే ఏ రకమైనటువంటి పరిణామాలు ఉండబోతున్నాయో చూస్తాం. ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఉండబోతున్నాయి అని చెప్పేసి కూడా సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. మొదటి నుండి కూడా రాహుల్ గాంధీ గారు చెప్పేది ఒకటి ఉంటుంది, వారి మాట్లాడే మాట ఒకటి తీరుంటుంది, కానీ వారి యొక్క ముఖ్యమంత్రి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చేసేది ఒకటి ఉంటుంది. మొదటి నుండి కూడా చూసినట్టయితే అదానీ అంబానీలు బీజేపీకి తొత్తులుగా ఉన్నారు, వారు దేశానికి ద్రోహం చేస్తూ ఉన్నారు, దేశాన్ని దోచుకుంటున్నారు, వారిని తరిగొట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి రాహుల్ గాంధీ గారు పిలుపునిస్తూ ఉంటే ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో వారితోని లోపాయకర ఒప్పందాలు చేసుకుని దోస్తాన చేసి ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్రంలో సంపదను మొత్తం కూడా వారికి దోచిపెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విరుద్ధంగా అదానీ గారి నుండి అయితే 100 కోట్ల రూపాయల యొక్క చందా రూపంలో 100 రూపాయలు కొన్ని రూపాయలు తీసుకుని మళ్ళీ వారికి తీవ్ర వ్యతిరేకత వచ్చిన తర్వాత వారికి వాపసు చేయడం చూసినాం. అదానీ విషయంలో కూడా మరి రాహుల్ గాంధీ గారు చెప్పేది ఒకటి, మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేసేది ఒకటి. అదేవిధంగా ఈరోజు చూసినట్టయితే సిబిఐ విషయంలో, ఐటీ విషయంలో, అదేవిధంగా ఈడీ విషయంలో స్పష్టంగా రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు. ఢిల్లీలో కానీ ఈ అన్ని సంస్థలని వారు జేబు సంస్థగా పెట్టుకున్నారు బీజేపీ వాళ్ళు. ప్రతిపక్షాల పార్టీలను లేకుండా చేయడానికి ఈ యొక్క సంస్థలు అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తుంది బీజేపీ పార్టీ అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు అంటా ఉంటే, నిన్నగాక మొన్న ఈరోజు నిన్న చూసినాం రాత్రి సిబిఐకి నమ్ముతూ మరి రాహుల్ గాంధీ గారు మన రేవంత్ రెడ్డి గారు మా కేసును అప్పచెప్పడం చూస్తూ ఉంటే స్పష్టంగా అర్థమవుతా ఉన్నది, బీజేపీ చేతిలో పావుగా మారినాడు రేవంత్ రెడ్డి. ఇది వాస్తవం, మొత్తం ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. వారు చేస్తున్న ప్రతి పని బీజేపీ చెప్పినట్టు నాటకాలు ఆడుతూ ఉన్నారు. బీజేపీ చేతిలో కీలు బొమ్మ, తోలు బొమ్మగా మారినాడు రేవంత్ రెడ్డి. కాబట్టి అన్ని విషయాల్లో
అదాని దగ్గరికి వెళ్ళి తీసుకుంటే, పార్టీ ఫిరాయింపుల నుండి తీసుకుంటే, ఇప్పుడు ఉన్నటువంటి సిబిఐ కేసుకి అప్పచెప్తామని చూస్తూ ఉంటే ప్రతి ఒక్క అంశంలో బీజేపీ ఆడిస్తున్న నాటకంలో మరి పాత్ర పోషిస్తున్నాడు రేవంత్ రెడ్డి అని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి నేను అసెంబ్లీ వేదికగా ఎంతో ధైర్యంగా ఒక బాధ్యత గల పదవిలో ఉండి రాష్ట్రానికి దేశానికి ఆదర్శంగా ఉండాల్సిన ముఖ్యమంత్రి ఈ రకంగా ఫిరాయింపులకు ప్రోత్సహిస్తుందంటే నిన్న తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఒక బ్లాక్ డేగా మేము చెప్తా ఉన్నాం, వివరిస్తా ఉన్నాం. ఇంత దిగజారు రాజకీయాలు, చిల్లర రాజకీయాలు, ఆ ముఖ్యమంత్రి యొక్క పదవికి మచ్చ తెచ్చే విధంగా రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవహారం, వారి భాష, వారి తీరు రోజు రోజు కూడా పదవి యొక్క వాల్యూని, దాని యొక్క ఇమేజ్ పాడు చేస్తూనే వస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రతిష్టను దెబ్బతీస్తూ ఉన్నారు. కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రజాక్షేత్రంలో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా వారికి గుణపాఠం తప్పదు. సుదీర్ఘమైనటువంటి 125 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి ముఖ్యమంత్రిని ఎంచుకోవడం కాంగ్రెస్ పార్టీకి సిగ్గుచేటు, తెలంగాణ ప్రజలందరూ కూడా అవమానకరంగా భావిస్తామని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, ఇలాంటి ఫిరాయింపులు ప్రోత్సహిస్తే తప్పకుండా రేవంత్ రెడ్డి గారికి న్యాయస్థానంలో కానివ్వండి, ఇతర వేదికలపైన గుణపడడం తప్పదని చెప్పేసి కూడా సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను.